బ్రేకింగ్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బూతుల సెగలు రేపిన వివాదం మాజీ మంత్రి అంబటి రాంబాబు అరెస్ట్తో పీక్స్ కు చేరుకుంది. శనివారం సాయంత్రం నుంచి కొనసాగిన హైడ్రామా అర్ధరాత్రి అంబటి అరెస్ట్తో ముగిసింది. అయితే ఈ అరెస్టు ప్రక్రియ ఆద్యంతం హింసాత్మక ఘటనల మధ్య సాగడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. గుంటూరులోని వికాస్ నగర్ లో ఉన్న అంబటి రాంబాబు నివాసాన్ని పోలీసులు రాత్రి చుట్టుముట్టారు. ఆ సమయంలో లోపల ఉన్న సుమారు 60 మంది వైసీపీ నేతలను పోలీసులు బలవంతంగా బయటకు తీసుకొచ్చి నల్లపడు పిఎస్ కు తరలించారు. అంబటిని వజ్ర వాహనంలో ఎక్కించే క్రమంలో ఒక వ్యక్తి ప్రాణాలకు తెగించి వాహనం అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఉద్రిక్తతకు దారితీసింది. అంబటి అరెస్ట్ తర్వాత ఆగ్రహంతో ఉన్న టీడీపీ శ్రేణులు ఆయన కార్యాలయానికి నిప్పు పెట్టారు. ఇదే అంశానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, అంబటి అరెస్ట్ కు సంబంధించి తాజా అప్డేట్స్ ఏంటి? నిన్న అంతా కూడా ఉద్రిక్త పరిస్థితుల నడుమ అంబటిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు ఆయన అరెస్ట్ తర్వాత టీడీపీ కార్యకర్తలు ఆయన కార్యాలయానికి కూడా నిప్పు పెట్టిన పరిస్థితి. అంబటితో పాటు మరో 4గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే ఇంట్లో ఉన్న 60 మందిని కూడా పోలీసులు బలవంతంగా నల్లపాడు పిఎస్ కు తరలించిన పరిస్థితి. పరిణామాలన్నిటి నడుమ ఈ రోజు అంబటిని కోర్టుకు ఎప్పుడు తరలించే అవకాశం ఉంది? కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతం మొత్తం మీద చూసుకుంటే అంబటి రాంబాబు అరెస్టు వ్యవహారం, అలాగే ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యానం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ప్రస్తుతం అంబటి రాంబాబు నివాసం వద్ద ప్రశాంతమైన వాతావరణం అయితే కొనసాగుతూ ఉంది. పోలీసులు భారీగా మోహరించున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆయన కార్యాలయం, నివాసం వద్ద 2 చోట్ల కూడా పోలీసు అధికారులు మోహరించున్నారు. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరొక వైపు అంబటి రాంబాబుకి సంబంధించి కూడా ఈరోజు మధ్యాహ్నానికి ఆయన హాస్పిటల్లో వైద్య పరీక్షలు నిర్వహించి ఆ తర్వాత అతన్ని న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచే అవకాశం కనిపిస్తూ ఉంది. సో నిన్న జరిగిన ఏదైతే విషయానికి సంబంధించి కావచ్చు, ఆ ప్రాంతంలో కొంతమందికి సంబంధించి ముఖ్యంగా అంబటి కుటుంబ సభ్యులకు సంబంధించి కావచ్చు, కార్యకర్తలకు సంబంధించి కావచ్చు, కొన్ని బంగారపు ఉంగరాలు మిస్ అయినట్లు కూడా తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో వాటికి సంబంధించి కూడా ఉదయం నుంచి కూడా గాలింపు చర్యలు చేపడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంబటి కార్యాలయంలో పనిచేసే సిబ్బంది వెతుక్కుంటున్న పరిస్థితి కూడా మనం చూసుకోవచ్చు. కొంతమంది పోలీసులు కూడా ఇక్కడ ఇంకా ఏమైనా ఉన్నాయా అనే దానికి సంబంధించి కూడా తనిఖీలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే అంబటి రాంబాబు వ్యవహారం, ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు కావచ్చు, ఆయన చేసిన మాటలు కావచ్చు, తెలుగుదేశం పార్టీ నేతలకి కార్యకర్తలకి ఆగ్రహానికి గురి చేసిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో భారీ స్థాయిలో 100ల సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, నేతలు ఇక్కడికి చేరుకొని ఆయన కార్యాలయంపై దాడి చేసే ప్రయత్నం జరిగింది. ఒక దశలో ఆయన అరెస్ట్ చేసిన సమయంలో కార్యకర్తలు వజ్ర వాహనాన్ని అడ్డుకొని కూడా ప్రయత్నం చేశారు. ఇంకొక దశలో ఆయన కార్యాలయానికి నిప్పుపెట్టిన పరిస్థితి కూడా కనిపించింది. సో ఓవరాల్గా చూసుకుంటే అంబటి రాంబాబు వ్యవహారానికి సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్లో హాట్ టాపిక్గా మారింది. ఆయన చేసిన వ్యాఖ్యలు మాత్రం పెను వివాదానికి కేంద్రమైనట్లు కూడా చెప్పవచ్చు. చంద్రబాబుపై ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారినాయి. ఈ నేపథ్యంలోనే అక్కడ మనం విజువల్స్లో చూసుకోవచ్చు, పగిలిపోయిన ఏదైతే ఈ సంబంధించిన సీసాలు, పెంకులకు సంబంధించి కూడా ఇంటి వద్ద ఉన్నాయి. మొత్తం నిన్న జరిగిన గొడవలకు సంబంధించి కావచ్చు, అద్దాలు ధ్వంసమైన విజువల్స్ కావచ్చు, అలాగే దానికి సంబంధించిన కార్యాలయ సిబ్బందికి సంబంధించి జరిగిన కావచ్చు, ఫర్నిచర్ ధ్వంసానికి సంబంధించి కావచ్చు, లోపల జరిగిన ఏసీలకు సంబంధించిన ధ్వంసం కావచ్చు. సో మొత్తం మీద అంబటి రాంబాబు కార్యాలయాన్ని దాదాపుగా మొత్తం ధ్వంసం చేసిన పరిస్థితి కనిపించింది. అలాగే రాంబాబుకు సంబంధించి ఆయన అనుచరులకు సంబంధించిన 3-4 వాహనాలని కూడా ధ్వంసం చేసిన పరిస్థితి మరొక వైపు కనిపించింది. అయితే ప్రధానంగా చూసుకుంటే కనుక అంబటి రాంబాబు వ్యవహారం ఈరోజు దాదాపుగా ఆయన ప్రస్తుతం నల్లపాడు పోలీస్ స్టేషన్లో ఉన్నారు. ఆయనతో పాటు మరికొంతమంది దాదాపుగా 4 కార్యకర్తలు ప్రస్తుతం నల్లపాడు పోలీస్ స్టేషన్లో ఉన్నారు. మధ్యాహ్నం సమయంలో ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించి అరెస్ట్ చేశారు కాబట్టి న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచే అవకాశం కనిపిస్తూ ఉంది. అయితే అంబటి రాంబాబుకి సంబంధించి రిమాండ్కి పంపిస్తారా, బెయిల్ ఇస్తారా అనేది ప్రస్తుతం ఉత్కంఠగా మారింది. మరొక వైపు అంబటి రాంబాబు బయట ఉంటే కనుక పూర్తి స్థాయిలో శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం కనిపిస్తూ ఉందని చెప్పి ఇప్పటికే ఇంటెలిజెన్స్
వర్గాలు నివేదిక ఇచ్చిన నేపథ్యంలో అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో తెలుగు తమ్ముళ్ళు తీవ్రస్థాయిలో ఆగ్రహంతో ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలోనే అంబటి రాంబాబుపై తెలుగుదేశం పార్టీ నేతలు దాడికి పాల్పడే అవకాశం ఉందని చెప్పి ఇంటెలిజెన్స్ వర్గాల హెచ్చరికల నేపథ్యంలో బెయిల్ వస్తుందా రాదా అనే అంశం కూడా కొంత ఉత్కంఠగా కొనసాగుతోంది. మధ్యాహ్నం తర్వాత అంబటి రాంబాబుని న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచే అవకాశం కనిపిస్తోంది. మరొక వైపు అంబటి రాంబాబు సతీమణి నిన్న ఏపీ హైకోర్టులో వేసిన హౌస్ మోషన్ పిటిషన్ ప్రస్తుతం అయితే విచారణ దశలో ఉంది. విచారణ అంటే నిన్న పిటిషన్ ఇచ్చారు. ఈరోజు విచారణ జరిగే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ప్రజెంట్ అంబటి అరెస్టుకు సంబంధించి వైసీపీ నేతలు మరోసారి రియాక్ట్ అయ్యే అవకాశం ఉందంటారా? ఇప్పటికే అంబటి అరెస్టుకు సంబంధించి అదంతా కూడా ఉద్దేశపూర్వకంగానే ఆయన ఇంటిపై దాడి చేశారు, ఉద్దేశపూర్వకంగానే అరెస్టు చేయడం జరిగిందంటూ కూడా వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించిన వివాదం కొనసాగుతుందనుకోవచ్చా? ఖచ్చితంగా అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వివాదాస్పదమైన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. అయితే అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు కావచ్చు, ఆ తర్వాత టీడీపీ నేతలు చేసిన దాడికి సంబంధించి కావచ్చు, ఆయనపై అటెంప్ట్ చేసిన తర్వాత ఆ తర్వాత ఆయన కార్యాలయం ధ్వంసం విషయం కావచ్చు. అయితే నిన్న సాయంకాలం ఎస్పీని కలిసేందుకు వైఎస్ఆర్సీపీ నేతలు ప్రయత్నం చేశారు. ఎస్పీ అందుబాటులో లేని పరిస్థితి కనిపించింది. ఈరోజు మధ్యాహ్నం వైఎస్ఆర్సీపీ నేతలు ఏపీ డీజీపీని కలిసేందుకు కూడా అపాయింట్మెంట్ కోరినట్లు తెలుస్తోంది. మరొక వైపు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా అంబటి రాంబాబుకు నిన్న సాయంకాలం ఫోన్ చేసి సంఘీభావం తెలిపిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. తెలుగుదేశం వైసీపీ మధ్య అంబటి రాంబాబు అరెస్టు వ్యవహారం ప్రతి విమర్శలకి కేంద్రమైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. కానీ అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తలు చాలా ఆగ్రహంతో ఉన్నారు. చాలా పోలీస్ స్టేషన్లో ఇప్పటికే ఆయనపై ఫిర్యాదులు కూడా చేసిన పరిస్థితి కనిపించింది. ఇప్పటివరకు 3 కేసుల పైగా కూడా నమోదైనాయి. మరొక 35 నుంచి 40 వరకు కూడా ఫిర్యాదులు ఆయా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేశారు. మరి వీటిపై విచారణ చేసి కేసులు నమోదు చేసే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ప్రసూన. రైట్ శివ, థ్యాంక్ యూ.